హలో గైస్, వెల్కమ్ టు మూవీకి ఆన్సర్. సో ప్రభాస్కి సంబంధించిన మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న పోస్టర్, ప్రభాస్కి సంబంధించిన రోల్ ఏంటిది కన్నప్ప మూవీలో అని చెప్పేసి ఆ పోస్టర్ని అయితే ప్రస్తుతం రిలీజ్ చేశారు. దాదాపు నేను ఈ వీడియో చేసేసరికి ఒక 45 మినిట్స్ ఏమో అయి ఉంటుంది. పోస్టర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, దగ్గర 40 మినిట్స్ ఏమో అయి ఉంటుంది. సో ఫస్ట్ ఈయన రోల్ నేమ్ చూసుకున్నట్లయితే రుద్ర. ఆయన పోస్టర్ ఎట్లున్నదని చెప్పేసి తర్వాత మాట్లాడుకుందాం, చెప్తా దాని గురించి డీటెయిల్ చాలానే మాట్లాడేది ఉన్నది. సో మాట్లాడతా ఖచ్చితంగా. సో ఈయన రోల్ నేమ్ అయితే రుద్ర, అదైతే మన అందరికి పోస్టర్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో 9 రుద్రలు అయితే శివుడి దగ్గర ఉంటారు. సో అందులో నాకు ఒకళ్ళ పేరు తెలుసు. సో ఆయన ఎవరని అంటే వీరభద్రుడు. సో శివునికి ఒకనొక టైంలో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు తన జుట్టు ఉంటుంది కదా, జుట్టును తీసి నేలకు కొట్టినప్పుడు అందులోకి వెళ్ళి ఒక రుద్రుడు అయితే రుద్రాక్ష అని మీకు డమరకంలో అంటాడు, అంటే భక్తుడు అని ఒక మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే తన రూపమే కానీ ఇండైరెక్ట్ శివుడు కాకుండా తను కాలభైరవ కూడా రుద్రుడే. 9 రుద్రుల్లో కాలభైరవ, వీరభద్రుడు. సో ఇట్లా ఈ రుద్రుడు, మరి రుద్రుడు నేమ్ ఎగ్జాక్ట్ చెప్పలేదు, జస్ట్ రుద్రుడు అని మాత్రమే మెన్షన్ చేసాడు. కింద ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కన్నప్పలో ఏ పోస్టర్ రిలీజ్ అయినా కూడా అంటే క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు కదా, కింద వీళ్ళు చెంచులు అది ఇది అని చెప్పేసి కొద్దిగా ట్రైబల్ పీపుల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అట్నే ఇందులో కూడా ఒకటి కొటేషన్, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, ఒకటైతే పెట్టారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు. సో లైట్ కొద్దిగా అవపడుతుంది ఏమనుకోకుండా. ప్రళయకాల రుద్రుడు అంటే ప్రళయం అంటే ఏంటిది? డిస్ట్రక్షన్. సో డిస్ట్రక్షన్ చేసే రుద్రుడు అంటే డిస్ట్రక్షన్ చేయగలిగిన వ్యక్తి. త్రికాల మార్గదర్శకుడు, 3 లోకాలు. త్రికాల అంటే 3 అన్నట్టు, అంటే 3 లోకాలకి రూట్ని చూపెట్టే ఒక వ్యక్తి. డిస్ట్రక్షన్ చేయగలడు, 3 లోకాలకి రూట్ని చూపెట్టగలడు. శివాజ్ఞ పరిపాలకుడు, శివుడు ఏం చెప్తే అది చేస్తాడు అన్నమాట. సో ఇది దాని మీనింగ్. అంటే శివునికి అసిస్టెంట్ కైండ్ ఆఫ్, అర్థమైందా? శివుడు చేసే పనులన్నీ ఈ వ్యక్తి చేయగలడు. సో ఇండైరెక్ట్గా ఇది ఎక్కడ లింక్ చేస్తారని నాకు అనిపిస్తుంది అని అంటే, సమ్ ట్రైబల్ పీపుల్స్ ఆర్ హిట్టింగ్ కన్నప్ప, ఇది టీజర్లో చూపెట్టారు. సో అప్పుడు శివయ్య అని చెప్పేసి అరుస్తారు కదా. సో అప్పుడు ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పుడో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తానా, ఇంకా ఎప్పుడైనా అడిగినా కూడా చెప్తా. నాకు తెలిసి ఇదే అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. ఇదే అయితే అని నేనేం చెప్పట్లేదు, ఇదే నాకు అనిపిస్తుంది ఇదైతే. ఓకేనా? డైరెక్టర్ శివుడే రాడు, అది ఎప్పుడు వస్తాడంటే కన్నప్ప భక్తికి మెచ్చినప్పుడు వస్తాడు. బట్ తను ఒక నాస్తికుడు అన్నమాట కన్నప్ప అనే వ్యక్తి. సో దాని గురించి పక్క పెడితే, ప్రభాస్ అన్న చేతిలో అయితే ఒక కర్ర ఉన్నది, రుద్ర చేతిలో అయితే ఒక కర్ర ఉన్నది. కర్ర ఎట్లున్నదంటే నాకు ఇది చూసుతోటే ఏది గుర్తుకొచ్చిందంటే 7th సెన్స్ మూవీ గుర్తుకొచ్చింది. ఆర్ ఇంకొక కర్ర ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది. ఇది మీకు శరభా మూవీలో చూడండి, విలన్ చేతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ డిట్టు ఇదే కర్ర ఉంటుంది. ఒకసారి మీకు చెక్ చేయండి, శరభా మూవీ కొట్టి అందులో ఒక పోస్టర్ చూడండి, లేకపోతే మూవీ ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసినా కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి కర్రనే ఉంటుంది అన్నమాట. సో అది తన వెపన్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు శివుడి చేతిలో త్రిశూలం ఎలా ఉంటుందో, ఇక్కడ ఈ రుద్రుడి చేతిలో కూడా అట్లాంటి ఒక వెపన్ ఉంటుంది కావచ్చు. సో అది కూడా త్రిశూలమే కావచ్చు, అంటే తన రూపాన్ని మార్చుకోగలుగుతుంది కదా. మీకు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోపాల మూవీ మీరు చూసినట్లయితే, అందులో శ్రీకృష్ణుడు పవన్ కళ్యాణ్ గారు కదా. సో ఆయన శ్రీకృష్ణుడి చేతిలో ఎప్పటికంటే సుదర్శన చక్రం ఉంటుంది. సుదర్శన చక్రం ఉండకుండా తన భూమి మీద వెంకటేశ్వర గారి దగ్గరకు వచ్చినప్పుడు అది ఆయన బండి కీ లెక్క, ఒక కీ చైన్ లెక్క మారుతుంది. సో ఇది ఎంతమంది గమనించాలో కింద కమెంట్ చేయండి. ఫేస్ ఓకే, సింపుల్గా ఉంది. ఫేస్ మీద ఏం పెట్టలేదు, జస్ట్ నామాలు పెట్టి ఒక బొట్టు పెట్టిల్లు, నామాల మీద ఒక బొట్టు పెట్టిల్లు, దాంతోపాటు కమ్మలు కూడా పెట్టిల్లు ఒకటి. ఇంతకుమించి ఫేస్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదు. మీసాలు ఏం పెట్టలేదు, అంటే ఓన్లీ మీసాలు పెట్టలేదు. ఆదిపురుషులు ఓన్లీ మీసాలు పెట్టాలి కదా. సో అట్లా ఏం పెట్టలేదు, జస్ట్ గడ్డం. సలార్లో మామూలుగా గడ్డంతో ఎట్లా ఉంటాడు సేమ్ అట్లానే. ఇక బ్యాక్గ్రౌండ్లో శివుడిది ఉన్నది. సో ఇదంతా నాకు బాగానే అనిపించింది. కానీ మీరు ఒకవేళ లాజిక్స్ నేను ఎతుకుతా, అరే ఇది ఎందుకు ఇలా ఉంది, ప్రభాస్ నేను డై హార్డ్ ఫ్యాన్ని, నాకు లుక్ ఎట్లా ఉన్నాయి ఏం కాదు, ప్రభాస్ అన్న ఫైట్స్ చేయాలి, ఒక మంచి ఎమోషన్ ఉండాలి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలి అన్న చేసిన రోల్కి అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం పర్లేదు. లేదు నాకు లుక్ కూడా బరాబర్ ఉండాలి ఇట్లాంటి కోసం అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది, ఇందులో కొన్ని లాజిక్లెస్ అవుతున్నాయి. అంటే చూడడానికి కొద్దిగా న్యాచురల్గా అయితే లేవు ఇవి. ఏదో మన
పాత చినిగిపోయిన బట్టలు ఉంటాయి చూసిలా ఆ కైండ్ ఆఫ్ తొట్టుకున్నాడు. సరే బట్టల మీదనే ఎట్లాంటి కామెంట్స్ చేయాలి, తాడెందుకు గట్టిల్లు అనేది నాది క్వశ్చన్. తాడెందుకు అసలు? సరే దానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. సరే అదంతా పక్కా పెట్టండి. నాకు నచ్చంది ఏందనంటే తలకాయ సెట్ కాలేదు ప్రభాస్ అన్నకైతే. అంత హెయిర్ దేనికి? ఇప్పుడు కర్ణుని కూడా అంత హెయిర్తో చూపెట్టారు. వాళ్ళు ఎట్లా దాన్ని ఏమంటారు జాగ్రత్త పడ్డారు. ఆయనను చూపెట్టేటప్పుడు, కర్ణుని చూపెట్టేటప్పుడు ప్రభాస్ అన్ననే కదా చేసింది కర్ణ రోల్ అయితే. అంతకంటే ఎక్కువ లాంగ్ హెయిర్ కూడా ఉంటుంది. ఇట్లా ఏదో గాలి ఎఫెక్ట్ పెడితే ఇట్లా లేచిపోయినట్టున్నది ఇప్పుడు ఈ మూవీలో అయితే హెయిర్, ఈ పోస్టర్లో ప్రస్తుతానికి. అందులో చూడండి మీరు సూర్యపుత్ర వైకర్తన అదే కల్కి 2898 ADలో క్లైమాక్స్ షార్ట్స్ చూడండి. వెనుక చూపెడతారు కర్ణుడికి, ముందు చూపెడతారు, ఒక వైట్ షార్ట్ చూపెడతారు. అన్ని షార్ట్స్లో కూడా కర్ణుడికి చాలా బాగుంటాయి. అంత హెయిర్ పెట్టినా కూడా అవి వెనక్కి వాళ్ళేటట్టు ఉంటాయి కాబట్టి ఇట్లా పైకి లేవే. సో ఏదైతే నాకు నచ్చలేదు, విగ్గు తెచ్చి పెట్టినట్టున్నది నిజంగా. మీరు ఏమనుకోండి, నన్ను తిట్టండి ఏమని అనుకోండి, నిజాన్ని మాట్లాడుకోవాలి ఎవరైనా. అది కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. కొద్దిగా ఇట్లా మొత్తం బండ పెడితే కొద్దిగా మంచిగా అవపడుతుంది అన్న అని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ పోస్టర్పై మీ కమెంట్ ఏంటో కింద కమెంట్ చేయండి. నాకైతే యావరేజ్ అనిపించింది. మరి ఆల్రెడీ లీక్ అయింది లుక్, ఎప్పుడో లీక్ అయింది, చాలామందికి తెలిసి ఈ విషయం. ఏది ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఫస్ట్ లుక్ అని చెప్పేసి రిలీజ్ చేస్తా తప్పించి అది అంత ఏముండదు. నాకు తెలిసి ఒక యాక్షన్ సీక్వెన్స్ పడ్డా కూడా ఖచ్చితంగా మూవీ అయితే ఎక్కడికే వెళ్ళిపోతుంది. నేను ఇంత నంబర్ అని చెప్పి ఆ నంబర్ అమౌంట్ అయితే చెప్పాను నేను. బట్ డే 1 అయితే 100 కోట్లు అయితే పక్కా కొడుతుంది. ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన కూడా హైలైట్ చేస్తారు కావచ్చు. మేబీ ఇప్పుడు కన్నప్ప తోటి ఒక ఫైట్ ఉంటుంది వాళ్ళకి, ట్రైబల్ పీపుల్కి, కాలాముఖ అని చెప్పేసి ఒక ట్రైబల్ పీపుల్ తోటి ఒక ఫైట్ ఉంటుంది. సో అట్లా కాకుండా ప్రభాస్ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి నాకు తెలిసి జరుగుతా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అని నేను అంటున్నా. ఇప్పుడు కన్నప్ప ఓడిపోతాడు, ప్రభాస్ అన్నను పిలుస్తాడు, అంటే శివుని పిలుస్తాడు. శివుడు ఏం చేస్తాడు, ప్రభాస్ అన్నను అదే రుద్రుడిని పంపిస్తాడు. రుద్రుడు వచ్చి వాళ్ళందరినీ వేసేసి తనని సేవ్ చేస్తారు అన్నమాట. సో ఇట్లా ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో చూడాలి, April 25th అయితే వస్తాను మూవీ. ఇప్పుడు 2 months అయితే ఉన్నది కదా, ఇంకా 3 months దగ్గర 3 months ఉన్నది. 2 months ఇల్లనే కానీ 5 రోజులతో ఏమున్నాయి కానీ. సరే ఓకే చూడండి. సో నచ్చిందా నచ్చలేదా మీరైతే కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ అనిపించింది. నచ్చలేదు అని చెప్తాను, నచ్చిందని కూడా చెప్తాను. కొన్ని ఎలిమెంట్స్ నచ్చినాయి, కొన్ని ఎలిమెంట్స్ నచ్చలేదు. గ్రాఫిక్స్ కూడా కొద్దిగా అప్డేట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.